హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, ఓన్ హౌస్ తీసుకోవాలి లేకపోతే కట్టుకోవాలి అని. అలాగే మాకు కూడా ఉందన్నమాట. అయితే హౌస్ తీసుకునే ముందు మాకు చాలా పెద్ద డిస్కషన్ అయ్యింది. ఏంటి, ఇప్పుడు ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలా లేకపోతే ఒక ఫ్లాట్ తీసుకోవాలా అన్నది మేము డిసైడ్ అవ్వడానికి మాకు చాలా టైం పట్టిందనమాట. అయితే ఇప్పుడు మాకు ల్యాండ్ తీసుకుని కట్టుకుంటే వచ్చే ప్రోస్ అండ్ కాన్స్, ఇంకా ఫ్లాట్ వల్ల వచ్చే యూజెస్ ఏంటి అని చెప్పి మాకు ఒక అవగాహన వచ్చిన తర్వాతే మేము దాని ప్రకారం ప్రొసీడ్ అయ్యామన్నమాట. అయితే ఇప్పుడు ల్యాండ్ తీసుకుంటే యూజెస్ ఏంటంటే, మనం ఇండివిజువల్గా ఉండొచ్చు అండ్ మనకు నచ్చినట్టుగా కట్టించుకోవచ్చు. ఇంకా అంటే లైక్ రెంట్స్ వస్తాయి, ఒక ఇన్వెస్ట్మెంట్ కింద కూడా ఉంటుందన్నమాట. కానీ ఫ్లాట్కి వచ్చేసరికి అలా మనకి నచ్చినట్టుగా ఏమి ఉండదు కదా. సో వాళ్ళు ఎలా కట్టిస్తారో మనం అలానే తీసుకోవాలి. అండ్ ఫ్లాట్లో ఒక బెస్ట్ బెనిఫిట్ ఏంటి అనగా, రేపన్న రోజు మన పిల్లలకి ఆడుకోవడానికి కానీ, ఒక సెక్యూరిటీ వైజ్ కానీ అంతా బాగుంటుంది. కాబట్టి మేము మా పిల్లల ఫ్యూచర్ కోసం ఆలోచించి మేము ఫ్లాట్ తీసుకోవడానికి డిసైడ్ అయ్యామన్నమాట. సో ఆ డెసిషన్ మీద మేము ప్రొసీడ్ అయ్యి తీసుకున్నాం మేము ఫ్లాట్ అయితే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం పర్చేస్ చేయాలన్నా మన బడ్జెటే మెయిన్ పాయింట్ అనమాట. సో ఫస్ట్ మనం బడ్జెట్ సెట్ చేసుకోవాలి, అకార్డింగ్గా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఏం తీసుకోవాలి ఏంటి అని చెప్పి దాని ప్రకారం వెళ్తే మనకి ఈజీ అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు మేము ఒక బడ్జెట్ సెట్ చేసుకున్నాము, అకార్డింగ్గా మేము ఫ్లాట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది మాకు ఈ ఫ్లాట్ తీసుకోవడానికి ఆల్మోస్ట్ 3 months ఇంకా డే అండ్ నైట్ అలా తిరుగుతూనే ఉన్నాం అనమాట. అంటే లైక్ సర్చ్ చేసుకోవడము, ఆన్లైన్ సర్చింగ్ అలా అన్నీ చేసుకోగా ఫైనల్లీ మాకంతా నచ్చిందనమాట. మన బడ్జెట్కి అండ్ లొకేషన్ వైజ్ అంతా మాకు నచ్చి మేము దాన్ని ప్రిఫర్ చేసుకున్నాము. ఇంకా తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినాయి. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే ఇన్స్పెక్షన్ ఉందన్నమాట. సో ఆ ఇన్స్పెక్షన్ కోసం అని చెప్పి మాకు మెయిల్ వస్తే మేము ఆ మెయిల్ ప్రకారం మేము ఫ్లాట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళి మనకి ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేసే ముందు ఇన్స్పెక్షన్ ఏంటంటే ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ చెక్ చేసుకోవాలన్నమాట. అంటే లైక్ గోడలపైన ఉన్న గీతలతో సహా మనం అంతా చెక్ చేసుకొని వాళ్ళకి లిస్ట్ అవుట్ చేస్తే సర్టెన్ టైంలో వాళ్ళు మళ్ళీ రిపేర్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో దాన్ని ఇన్స్పెక్షన్ అంటారు. సో ఇది ఫస్ట్ ఇన్స్పెక్షన్ అనమాట. ఫస్ట్ ఇన్స్పెక్షన్కి మాకు ఆల్మోస్ట్ ఒక 35-40 పాయింట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో అలా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఏం మొహమాటం ఉండదండి, ప్రతిదీ కూడా చెప్పొచ్చు మనం. వాట్ ఎవర్ మనకి ప్రాబ్లం అనిపిస్తే చెప్తే వాళ్ళు చేసి. సో అలాగా అయిన తర్వాత మాకు 1 week or 10 days నాకు గుర్తులేదు, కానీ సో అలా అయిన తర్వాత మాకు మళ్ళీ మెయిల్ వచ్చిందనమాట. సో మళ్ళీ సెకండ్ ఇన్స్పెక్షన్కి రావాలి అని చెప్పి. సో అలా సెకండ్ ఇన్స్పెక్షన్కి కూడా మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పటికీ మొత్తం అన్నీ క్లియర్ అయిపోయినాయి. అండ్ మాకు టైల్ ఒకటి డ్యామేజ్ ఉంది అని చెప్తే అది కూడా చేంజ్ చేసేసారనమాట. సో అన్నీ సెట్. ఇంకా అది అయిన తర్వాత ఇన్స్పెక్షన్ కూడా అయిన తర్వాత సో కీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసారనమాట. సో ఆ తర్వాత మనం గృహప్రవేశం అన్నీ ప్లాన్ చేసుకోవచ్చు, ఇంటీరియర్ కూడా ఇంకా అలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మన ఇష్టం, ఇంకా ఫ్లాట్ కంప్లీట్గా మనకి హ్యాండ్ ఓవర్ అయిపోయినట్టే. అయితే ఇక్కడ మమ్మల్ని చాలామంది అడిగారు అనమాట, ఎందుకు మీరు రెడీ టు మూవ్ తీసుకున్నారు, లైక్ పొజిషన్కి వెళ్ళొచ్చు కదా, దానివల్ల మీకు చాలా ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది కదా రెడీ టు మూవ్కి అని అన్నారనమాట. కానీ రెండు ఆల్మోస్ట్ సేమే అవుతుందండి. అయితే మేము ఎలా ఆలోచించామంటే, మేము రెడీ టు మూవ్ తీసుకొని కొత్త ఫ్లాట్కి మూవ్ అయిపోతే అట్లీస్ట్ ఇక్కడ మాకు రెంట్ సేవ్ అవుతుంది. అంటే ఈఎంఐకి రెంట్కి ఎక్కువైపోతుంది కదా. సో అట్లీస్ట్ రెంట్ అయినా సేవ్ చేద్దాము అన్నట్టు మేము లైక్ రెడీ టు మూవ్ తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇచ్చామన్నమాట. సో అందుకని మేము ఇంకా మా డెసిషన్కి అందరూ ఓకే అన్నారు, మా ఫ్యామిలీ అందరూ కూడా. సో అందుకే రెడీ టు మూవ్ వెతుక్కొని ఇంకా దానికైతే మేము మూవ్ అయిపోయామన్నమాట. కానీ చెప్పాలంటే రెడీ టు మూవ్ ఫ్లాట్స్ దొరకడం చాలా తక్కువ అండి. దొరకడం కూడా అంటే ఎలా అంటే, మనకి మోస్ట్లీ లైక్ మార్ట్గేజ్లో ఉన్న ఫ్లాట్స్ అలా, లేకపోతే కింద ఫ్లోర్స్లో ఉన్న ఫ్లాట్సే ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. ఇలా టాప్ ఫ్లోర్స్లో ఉన్నవి దొరకడం చాలా తక్కువ. చాలా వెతికిన తర్వాత మాకు ఇలా టాప్ ఫ్లోర్లో దొరికింది. కానీ చెప్పాలంటే హైదరాబాద్లో హైరేజ్ తీసుకుంటేనే మజా ఉంటుంది కదా. సో అలాగే మాకు కూడా హైరేజ్ తీసుకోవాలన్నదే మా కాన్సెప్ట్. సో అలాగే తీసుకున్నాం అనమాట. సో ఇంకా వీడియో నచ్చితే కనుక మీరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎవరికైనా ఇంకా ఎక్కువ
అంటే లైక్ ఇల్లు కోసం మేము ఏం సెర్చ్ చేసాము, ఎలాగా చేసుకున్నాము, ఇవన్నీ మీకు ఇంకా డీటెయిలింగ్గా కావాలి అంటే నాకు చెప్పండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఎలా ప్లాన్ చేసుకున్నాము, లైక్ ఎలా తిరిగాము, ఏంటి, ఏ పాయింట్ మీద మేము వెతికాము, ఏ పాయింట్ బేస్ చేసుకొని ఈ ఇల్లుని మేము ఓకే చేసుకున్నాము, అలా ప్రతిదీ కూడా మీకు ఇన్ డీటెయిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి. అయితే మేము తీసుకున్నది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. సో, ఎవరికైనా కనుక ఆ ఎంప్టీ హౌస్ హోమ్ టూర్ కావాలంటే కూడా నాకు కింద పింక్ చేయండి. నేనైతే పోస్ట్ చేస్తాను. బాగుంటుందండి, ఇల్లంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ మంచి స్పేషియస్గానే అనిపిస్తుంది. వెంటిలేషన్ వైజ్ అంతా చాలా బాగుంటుందన్నమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.